రాజమండ్రి మున్సిపల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు శుక్రవారం పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కేంద్రాల్లో పనుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి పనులపై కూడా ఆర్జేడీ సమీక్ష చేశారు. చాలా బిజీగా ఉండడము, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళకి ఒకసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ఒకసారి రివ్యూ చేయడం ద్వారా వాళ్ళకి ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అదేవిధంగా అడ్మిన్స్ వైజ్గా, అదేవిధంగా సెక్రటరియట్ వైజ్గా కూడా రివ్యూ తీసుకోవడము, ట్యాక్స్ కలెక్షన్స్ కానీ శానిటేషన్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ చూస్తే కనుక ట్యాక్స్ కలెక్షన్స్ పెద్దాపురంలో చాలా పికప్ అయినాయి, బాగా చేస్తున్నారు. లాస్ట్ మంత్ అయితే మోర్ దాన్ 100% చేయడం జరిగింది. కొన్ని చోట్ల బాగా చేస్తారు, తుని లాంటి చోట్ల కూడా బాగానే చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా పిఠాపురం లాంటి చోట్ల ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిగతా ఇష్యూస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ రోజంతా ఒకరోజు ఒక పూట రివ్యూ చేసి ఇదంతా స్పీడప్ చేయడానికి, అదేవిధంగా పాట్ హోల్స్ అయినటువంటి రోడ్స్ కింద ట్రీట్ చేయడానికి సంబంధించి కూడా మనకి మొన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండడం వల్ల చేయలేకపోయారు, అది కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ ఇష్యూస్ ఏదైతే గౌరవ సీఎం గారు, గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ కన్నబాబు గారు, అదేవిధంగా మా డిఎంఏ గారు, హరినారాయణ గారు అందరూ ఏదైతే చెప్తున్నారో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి రివ్యూస్ అనేది రెగ్యులర్గా టేకప్ చేయడము, అదే